ఇచ్చారు తప్ప పవర్స్ ఎప్పుడు ఇవ్వలేదు. మీకు చెక్ పవర్ డైరెక్ట్ మీకు సర్పంచ్కి ఇవ్వాలని అక్కడ రూల్స్ ఉన్నా కూడా ఇక్కడ పోయి ఇంకొన్ని తోక తగిలిచ్చారు. విలేజ్ ఆఫీసర్ సంతకం పెట్టాలి, సర్పంచ్ సంతకం పెట్టాలి. ఒక దగ్గర ఏం చేశారంటే డిజిటల్ సిగ్నేచర్ పెట్టాలన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ పంచాయతీ ఎందుకు ఇద్దరు సంతకాలంటే డిజిటల్ సిగ్నేచర్ పెట్టాల్సిన అవసరం ఉందంటే డిజిటల్ కి లాక్ పెట్టుకున్నారు మండల స్థాయిలో. అంటే ఈ మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారి దాన్ని డిజిటల్ లాక్ ఓపెన్ చేసి తప్ప సర్పంచ్ సంతకం పెట్టే పరిస్థితి లేకుండా చేశారు. ఇప్పుడు అట్లా చేస్తారు. లేటెస్ట్ ఆ రూల్స్ మారుతుంటే దానికి ఇంకో ఉపాయం కనిపెట్టారు. ఆ మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారి సంతకం పెట్టే పరిస్థితి ఉండేవారికల్లా మీకు జ్ఞాపకుంటే ఒక 5 years కింద 250 crores కేంద్రం నుంచి వచ్చినప్పుడు టీఆర్ఎస్ హయాంలో చాలాసార్లు ధరలు అడిగారు కూడా, సర్పంచ్లు అడిగారు, ధర్నా చేసి అడిగారు, మా డబ్బులన్నా మాకు ఇవ్వండి అని. అవి బదలాయించకుండా అది కూడా పెన్షన్ కు జీతాలు డైవర్ట్ చేశారు. ఎందుకంటే డిజిటల్ సిగ్నేచర్ ఎక్కడ ఉంది? మండల స్థాయిలో ఉంది. సర్పంచ్ దగ్గర ఉండాలి. అది సిగ్నేచర్ పవర్ సర్పంచ్ దగ్గర ఉండాలి, కానీ దానికి అసిస్టెంట్ ఎక్స్ట్రా పవర్ ఇద్దరు సంతకాలు డబుల్ సిగ్నేచర్ అవసరం లేదు కదా. ప్లస్ ఈ డిజిటల్ సిగ్నేచర్ లాక్ ఇక్కడ ఎందుకు అసలు మండలంలో? సో ఇవన్నీ ఆ రకంగా మిస్యూజ్ చేసి ఫండ్స్ డైవర్ట్ చేయడానికి ఆ కాలంలో అదే కాంటెంప్లేట్ చేసి కేంద్ర ప్రభుత్వం రకరకాల ఉపాయాలతో ఈ నిధులు అనేవి నేరుగా గ్రామాలకు పోవాలని ఆశించింది. అది జరగకుండా రకరకాల వేసి నిర్వేదం చేశారు. అంటే ఏమన్నానంటే నాట్ ఓన్లీ వాళ్ళ పవర్సే కాకుండా స్థానిక సంస్థలకు ఇచ్చే అధికారులు బదలాయింపులు జాప్యమే కాకుండా ఈవెన్ ఇట్లాంటి ఫండ్ ట్రాన్స్ఫర్లో కూడా పై అధికారుల ఇంటర్ఫిరెన్స్ అనేది అందులో పెట్టుకున్నారు స్థానికంగా ప్రభుత్వాలు. ఈ రకంగా ఆ సంస్థలు నిర్వీర్యం చేశారంటున్నాను. అయినా ఇప్పటికి కూడా ఆ వ్యవస్థ గట్టిదే. విలేజ్ పాలిటిక్స్ మనం చూస్తాం కదా, సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఇప్పటికి కూడా చాలా మంది దానికి పోటీ పెడతారు, ఆ పవర్ కోసం ఆశిస్తారు. అండ్ రూలింగ్ పార్టీ కూడా కోరుకుంటుంది అందులో మాకు ఎక్కువ స్థానాలు రావాలని. ఇప్పుడు గతంలో చాలాసార్లు మనం అనుకున్నాం కాంగ్రెస్ అన్ని హామీలు నెరవేర్చలేదు కాబట్టి వాళ్ళది కూడా ప్రాబ్లం ఉంది. అసలు వాళ్ళు డిలే చేయడానికి ఇంకో కారణం ఏంటంటే ఇప్పటికి ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే నష్టం వస్తుంది. చాలాసార్లు మనం డిస్కస్ చేసాం. చాలాసార్లు ఇప్పుడు పెడితే నెంబర్ 3 పొజిషన్లో ఉన్నారన్న మనం. కానీ ఇప్పుడు కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయింది ఈ మధ్య కాలంలో. కొద్దిగా మార్పు వచ్చింది. అయినా ట్రయాంగిల్ కాంటెస్టే ఉంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తప్ప అది ట్రయాంగులర్ కాంటెస్టే ఉంది తప్ప పెద్ద మార్పు రాలేదు. కొంత మార్పు గతంలో ఉన్నంత బ్యాడ్ గా కాంగ్రెస్ పరిస్థితి లేదనేది నిజమే. సర్పంచుల విషయంలో కూడా మనకు తెలుసు, ఎవడైనా పొరపాటున వేరే పార్టీ నుంచి గెలిచినా వీళ్ళు లాక్కుంటారు రూలింగ్ వాళ్ళు. ఎందుకంటే సర్పంచులకు బీఫారాలు లేవు, పార్టీ పరమైనటువంటి ఆబ్లిగేషన్ లేదు, యాంటీ డిఫెక్షన్ వర్తించదు. కాబట్టి ఎవడు గెలిస్తే ఏ పార్టీ నుంచి ఏముంది అంతా మావాడైనటువంటి పరిస్థితి కూడా అక్కడ ఉంది. కానీ అదే జెడ్పీటీసీ ఎంపీటీసీకి అంత ఈజీ కాదు. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యేలకు సంబంధించిన యాంటీ డిఫెక్షన్ అనేది మనం చూస్తున్నాం కదా. సుప్రీంకోర్టు అడ్వైజు, ఇప్పుడు వాళ్ళకి నోటీసుల మీద నోటీసులు, రోజువారీగా విచారణలు, అది ఏమవుతుందనే భయం ఉన్నప్పుడు ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచిన తర్వాత గతంలో ఉన్నంత సులభంగా ఇంకో పార్టీకి జంప్ అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ కి ఇది గడుకాలమే. సర్పంచ్ ఎవరు గెలిచినా మావాడే అనొచ్చు, కానీ ఎంపీటీ జెడ్పీసీ అనలే, బీఫామ్ తో వస్తాడు కదా. అందువల్ల అది ఇప్పటికి కూడా అది ట్రయాంగులర్ కాంటెస్ట్ ఎక్కడికి వచ్చేవారు. సో ఒకవేళ నిజంగానే అంటే సరే మీరు అన్నట్టుగా ఫస్ట్ నుంచి కూడా ఏమంటున్నారంటే మామూలుగా ఇప్పుడు అధికార పార్టీ ఉంది కాబట్టి వాళ్ళకి గెలిచినా పెద్దగా ఏం తేడా ఉండదు, వాళ్ళకి సపోర్ట్గానే ఉంటారని అంటున్నారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టిన మీ జాతకం ఏంటి ఇప్పుడు తెలిసిపోద్ది మీకు స్థానిక సంస్థల ఎన్నికలని చెప్పి మాట్లాడుతున్నారు, ధీమా వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి మేకపోతే గాంభీర్యమే, అంతా వాళ్ళేం రికవర్ కాలేదు. డెఫినెట్లీ వీళ్ళ ఫెయిల్యూర్ కాంగ్రెస్ ఫెయిల్యూర్ వల్ల వాళ్ళు పుంజుకున్న మాట వాస్తవం, అందులో అనుమానం లేదు. బీజేపీ కూడా ఎంతైతే విస్తరించాలో అంత విస్తరించలేదు. వాళ్ళు కూడా వ్యాక్యూమ్ లో రావాలి. యాక్చువల్గా ఎందుకంటే బీఆర్ఎస్ ఆ స్థాయిలో ఉన్నదాన్ని మళ్ళీ కొంచెం కొద్దిగా మళ్ళీ లేచింది, కొద్దిగా కాంగ్రెస్ లేచింది. ఆశించిన స్థాయిలో బీజేపీ ఆ వ్యాక్యూమ్ లో నిండలేదు, అడ్వాంటేజ్ తీసుకోలే వాళ్ళు. అండ్ గ్రామాల్లో ఇప్పటికి కూడా బీజేపీ అన్ఫార్చునేట్లీ లేదు, సంస్థాగత నిర్మాణంలో వాళ్ళు వెనకబడి ఉన్నారు. సో ఇది ఒక కారణం. మీకు మళ్ళా బీఆర్ఎస్ అనేది వాళ్ళ మాట వినపడుతుంది, ఇదివరకు లేదు. అయితే కాంగ్రెస్ లేకపోతే బీజేపీ అనే పరిస్థితి ఉండే. ఇప్పుడు కొద్దిగా కాస్త కవిత దెబ్బ తగిలింది. కవిత మనందరం ఎంత మాట్లాడినా అవినీతి జరిగింది, మనంతా వేరు, కవిత చెప్పడం వేరు. కవిత వచ్చి సర్టిఫికేట్ ఇచ్చేసింది, అవినీతి జరిగింది, మా పార్టీని సస్పెండ్ చేశారు, బీఆర్ఎస్ పార్టీకి ఆమెకి సంబంధం లేదు ఇప్పుడు అన్నారు కదా. అంటే ఆమె ఆ మాట అన్న తర్వాత సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసే పరిస్థితి వచ్చిందంటే వాళ్ళు ఉలిక్కిపడ్డారు. అది గోస్ట్ కమిషన్ ఎంత చెప్పినా కుటుంబ సభ్యులు చెప్తే అది వేరు కదా. సో అందరికి సర్టిఫికేట్ ఇచ్చినట్టు అయిపోయింది. ఐ విట్నెస్ మామూలు విట్నెస్ కాదు, ఐ విట్నెస్, మోడర్న్ విట్నెస్. సో దానివల్ల
ఈరోజు కొంత బీఆర్ఎస్ కి దెబ్బ తగిలింది దాంతో కొంత. ఏ సార్ మరి తీర్మానం మళ్ళీ కూడా బీసీ ఎత్తుకున్నారు. ఏదైనా పార్టీ ఏది పెట్టారు కదా తెలంగాణ. నాకు తెలిసి అది రిజిస్టర్డ్ కాదు. అంతేనా? నాకు తెలిసి వాళ్ళు ఎలక్షన్స్ లో రాజ్యాధికార పార్టీ తెలంగాణ రాజ్యం ఎందుకని? రాజ్యాధికార పార్టీ ఆల్రెడీ ఉంది ఇక్కడ. ఆ పార్టీని తీసుకున్నాడా మరి మీరు చెప్పాలి నాకు. తెలంగాణ రాజ్యాధికార పార్టీని తెలంగాణ చేర్చాడు. అదర్వైజ్ రాజ్యాధికార పార్టీ ఆల్రెడీ ఉంది, రిజిస్టర్డ్ ఉంది. కానీ అది స్థానికంగా రిజిస్టర్ అయ్యలేదు. మీరు ఒక పొలిటికల్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ అయి ఉండడం వేరు. వాళ్ళు ఇక్కడ కూడా రిజిస్టర్ చేసుకోవాలి. మళ్ళీ ఏది స్టేట్ ఎలక్షన్ చేత మీకు ఎలిజిబిలిటీ లేదు కాంటెస్ట్ చేయడానికి. రాజ్యాధికార పార్టీ అనేది రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ అయినా కూడా అది ఇక్కడ రిజిస్టర్డ్ కాదు. ఎక్కడ? స్టేట్ ఎలక్షన్ కమిషన్. కాబట్టి వాళ్ళు డైరెక్ట్ పార్టిసిపేట్ చేయలేరు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అండ్ సర్పంచ్ దాంట్లో. అది రాజ్యాధికారి పార్టీ అయినా చేయలేవు, తెలంగాణ రాజ్యాధికారి పార్టీ అయినా చేయలేవు. ఎందుకంటే తెలంగాణ రాజ్యాధికారి పార్టీ అనేది ఇంకా అక్కడ రిజిస్టర్ కాలేదు ఎన్నికల కమిషన్ దగ్గర. మెయిన్ ఎన్నికల కమిషన్ దగ్గరే కాలేదు. అది అవసరం లేకుండా ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడ కాలేదు. ఈ రెండు లేకుండా తీర్మానం వల్ల నా అభ్యర్థిని ఎట్లా పెడతాడు? నాకు తెలిసి పెట్టలేడు. నేను అన్నది మీరు కరెక్షన్, సబ్జెక్ట్ టు కరెక్షన్ తెలుసు ఆయన. ఇంకెందుకంటే అక్కడ సడన్ గా వచ్చింది నోటిఫికేషన్, ఆయనకి సమయం లేకపోలేదు. సో ఆయన కొత్త పార్టీని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ చేసుకోలేదు, రాజ్యాధికార పార్టీని తీసుకుంటున్నాడు. అది ఈ శాఖలో తీసుకుంటే మరి మీరు అది యాక్సెప్ట్ చేయాలి నేషనల్ బాడీని. ఇక్కడ మీరు ప్రెసిడెంట్ అయి ఉండాలా. అట్లా కనపడలే మరి పేపర్లో. స్థానిక సంస్థల ఎన్నికలు పోటీ చేసే అర్హత అయితే ఇప్పుడు లేదంటారు ఆయనకి. నేను అనుకుంటా మరి ఎట్లా గూగుల్లో కొట్టండి. అవును వెదర్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది రిజిస్టర్డ్ విత్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఉంటే మీకు ఆ పేరు రాదు. ఆయన లేదు, చేసుకోలేదు రాదు. ఇక మీకు ఎక్కడ ఛాన్స్ లేదు. ఇప్పుడు మీరు రేపు పోయి చేసుకోలేరు. ఎందుకంటే మీకు ఒక పార్టీ రిజిస్టర్ చేసుకోవాలి ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిటీ అంటే కూడా